హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బడంగ్పేట్కు అతి దగ్గరలో ఇల్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి బడంగ్పేట్ నుండి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో కుర్మల్గూడలో అన్ని ఇండ్ల మధ్యలో బస్ రోడ్డుకు అతి దగ్గరలో కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు వచ్చేసి మనకు చాలా హైట్ మీద ఉంటుంది. హైట్ మీద ఉండడమే కాకుండా మంచి డైమెన్షన్స్ 150 గజాలలో 30x45 డైమెన్షన్స్తోని అన్ని ఇండ్ల మధ్యలో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు కుర్మల్గూడలోని ఇంద్రానగర్ కాలనీలో ఉంటుంది. ఈ కుర్మల్గూడ అనేది మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది ఫ్రెండ్స్. మనకు మొదటగా మనం చూసుకున్నట్టయితే మనకు బడంగ్పేట్ టు ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్డు బస్ స్టాప్ నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఈ కుర్మల్గూడలోని ఒక మంచి రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ వచ్చేసి మనకు నాదర్గూల్ టు మల్లాపూర్ ఆర్సీఎల్ఏ రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో అంటే 200 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ అన్ని ఇళ్ళ మధ్యలో మంచి హైట్ మీద ఉంటుంది. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్లోని 25 ఫీట్ల వైడ్ రోడ్డుతో ఉంటుంది. ఇక మనకు డైమెన్షన్ విషయానికి వస్తే 30x45 డైమెన్షన్స్లో 1300 స్క్వేర్ ఫీట్లో మనకు G+1 పర్మిషన్తో అద్భుతమైన 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇక ఇంటి మీద రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్ ఉంటుంది. మనకు కృష్ణ వాటర్ లైన్ రావడం జరిగింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు లోపలికి అయితే ఈజీగా ఒక కార్ వచ్చే విధంగా మనకు మంచి పార్కింగ్ అయితే చాలా బాగుంది. మంచి ర్యాంప్తోని విశాలమైన మంచి పార్కింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకు 30x45 డైమెన్షన్స్లో ఉన్నా కానీ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చి మనకు 3000 కెపాసిటీ గల సంపు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇది వచ్చేసి మనకు ఇది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మెట్లు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే మాత్రం టోటల్ కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మెట్ల కింద చిన్న ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఏదైనా ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకుని ఏదైనా సామాన్లు పెట్టుకున్న మంచి ఫేషియస్కి ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ మంచి డిజైన్లతోని ఎక్సెల్ మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు పార్కింగ్లో ఎలివేషన్లో ఈ టైల్స్ వస్తున్నారో మంచి వైట్ టైల్స్ మంచి గోల్డెన్ పట్టీలతోని అద్భుతంగా పార్కింగ్కి అందాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఇల్లు హైట్ మీద ఉన్నా కానీ లోపల సింహద్వారం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకు 2 స్టెప్పులు ఇవ్వడం జరిగింది. చూసుకోండి. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఇల్లు బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి హైట్ మీద కట్టడం జరిగింది. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో ఇది మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ మనకు కంప్లీట్ ఇండియన్ టెక్స్ చేయబడ్డాయి. చూసుకోండి, మనకు డోర్ కూడా ఎంత ఫినిషింగ్ ఉందో మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇల్లు చూపించే ముందు అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. చుట్టుపక్కల మంచి లొకేషన్ హైలైట్స్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు మన ఇంటి నుంచి మల్లాపూర్ ఆర్సీ రోడ్ కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఆదిబట్ల TCS మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా మంచి ఎంప్లాయ్మెంట్ జోన్, ఇవే కాకుండా చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవే మనకు వంశీధర్ స్కూల్ జస్ట్ మనకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్లో మనకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది.
అదేవిధంగా మనకు నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మనకు కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇవే కాకుండా ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజు, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజు, ఇవే కాకుండా మంచి మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ మనకు చాలా నియర్ బై ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం నార్త్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము. ఇప్పుడు మనం హాల్లో చూసుకోండి, విశాలమైన ఎల్ షేప్ హాల్ ఇవ్వడం జరిగింది. మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి మార్బుల్స్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇటు పైన చూసుకుంటే మంచి రూప్ లైట్లతో మంచి డిజైన్లతో మంచి ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు విండో చూసుకోండి, మంచి ఫోటో ఫ్రేమ్ డిజైన్తో విండో కూడా ఇవ్వడం జరిగింది. మంచి గ్రానైట్ వాడి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకు ఈస్ట్కు డోర్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి 100% వాస్తుతోని 2 రకాల డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మాకు టీవీ పాయింట్ చూసుకోండి, టీవీ పాయింట్ కూడా ఎంత అద్భుతంగా ఉందో, మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మంచి ప్లాట్ఫామ్తోని ఇక్కడ కూడా మనకు కరెంట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి చిన్న చిన్న లైట్లతోని చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి ఫాల్సింగ్ లైట్లతోని హాల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇటు వచ్చేసి మనకు ఇది డైనింగ్ ఏరియా, ఈజీగా ఒక చిన్న డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వాల్ ఖరాబ్ కావద్దనే ఉద్దేశంతో మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కట్టుకునే విధంగా మనకు ఒక సంపు కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో, మంచి ఫ్లోరింగ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా మంచి విండో కూడా వాడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీకు ముందుగా ఇది చూపించబోయేది వచ్చేసి మనకు ఆగ్నేయంలో ఉంటుంది. మనకు కిచెన్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, ఈజీగా అలా 4-5 ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి మంచి ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అందమైన మంచి టైల్స్ వాడి మంచి అన్ని రకాల విండో కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకోండి మంచి ఫాల్సింగ్ మంచి లైట్లతోని మంచి వుడెన్ కలర్ మంచి డిజైన్తో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతో అన్ని రకాల చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు చిన్నగా పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 30x45 డైమెన్షన్స్ను ఎక్కడ కూడా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి అద్భుతంగా వాడుకున్నారు. మీరు చూడబోయేది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, ఈజీగా ఇందులో 6x6 బెడ్ ఈజీగా పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్ మంచి గ్రానైట్తోని మంచిగా సరిపడిన సెల్ఫ్లతోని మంచి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి, మంచి లైట్ కలర్లు వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అయితే మంచి రూప్ లైట్లతోని మంచి డిజైన్లతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మంచి గ్రానైట్ వర్క్తో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత బాగుందో, మంచి ఎక్సలెంట్. ఇందులో బాత్రూంలో వాడిన ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు ఇల్లు హ్యాండ్వేర్ చేయడం జరుగుతుంది. ఇందులో బాత్రూంలలో వాడబడే నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీగా పెట్టేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చింది. మంచి ఎక్సలెంట్ మంచి గ్రానైట్ ఫ్లోరింగ్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ ఇచ్చారు. ఇందులో కూడా మంచి పెద్ద విండో యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ మంచి డిజైన్తోని మంచి రూపులతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అజాగ్రత్త చేయకుండా మంచి 100% వాస్తుతోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా 30x45 డైమెన్షన్స్తో చాలా బ్రహ్మాండంగా వాడడం జరిగింది. మనకు G+1 పర్మిషన్తో ఉంటుంది. ఇది ఇల్లు టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏముందో మాట్లాడదాం. చూసుకోండి, అన్ని ఇళ్ళ మధ్యలో ఎక్సలెంట్ మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా బాగుంటుంది ఇల్లు. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 74 lakhs అంటే 74 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడూ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి టైర్ పైన ఓన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయం గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.